ఇక్కడికి వచ్చినాక కొత్తదనంగా అనిపించింది. ఎందుకంటే ప్రేయర్కు ముందు ఇదంతా తిరిగి సాతాను క్రియలు పనిచేయకుండా ఉన్నట్లు అందరితో మందిరాన్ని చుట్టూ తిరిగించి స్తోత్రం చెల్లించడం అనేది నాకు కొత్తదనంగా అనిపించింది. అలాగే నాకు ఒక డౌట్ వచ్చింది, ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు కింద పడగొట్టాడు, దేవుడు లేబట్టేవాడు కానీ పడగొట్టేవాడు కాదు కదా అనే డౌట్ నాకు వచ్చిందండి. ఆ డౌట్ మీరు చెప్పినప్పుడు నాకు క్లియర్ అయిపోయింది. ఇన్ని రోజులు డౌట్ ఉండే నీకు. అవును, చూడు, నీ కోసం ప్రభువు మాట్లాడాడు. నా సబ్జెక్ట్ అది కాదు, అర్థమైంది కదా. ఆయన సన్నిధి తాకితే మానవులు నిలబడలేదు. కాబట్టి ఈరోజు క్లియర్ అయిందా? క్లియర్ అయింది. యాక్చువల్లీ నేను ఈరోజు కావాలని రాలేదు. మా ఫ్రెండ్ హెల్త్ బాగాలేకుంటే తను సాతాను వల్ల శోధింపబడినప్పుడు వెళ్దాం అని చెప్పేసి తను అన్నాక సడన్గా మేము బయలుదేరి రావడం జరిగింది. ఏంటి ఆయనకి సమస్య? తనకి లెగ్ నీ పెయిన్ బాగా. లిగమెంట్స్ అనేటివి తప్పింది. లిగమెంట్స్ డిస్లోకేట్ అయింది. ఎంతకాలం నుంచి బాధపడుతున్నావు? 1 month అవుతుంది బాధపడవు. 1 month. యేసు ప్రభు నేను స్వస్థపరుస్తాడని నమ్ముతున్నావు నాన్న? నమ్ముతున్నాను. దేవునికి అసాధ్యమైంది లేదు అనేది అవును నమ్ముతున్నావు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇంతకుముందు ఇలా నడిచావా? ఇంతకుముందు నడవలేదు. ఎవరైనా పట్టుకుంటే నడిచాను. నడిచావు? అవును, పట్టుకుంటే నడిచేవాడు. ఇంతకుముందు ఇట్లా నడవలేదు. ఇప్పుడు ఎలా నడుస్తున్నాడు? మరి ఇప్పుడు బాగానే నడుస్తున్నాడు. ఇంతకుముందు కంటే బాగా నడుస్తున్నాడు. అంటే నీ ఫ్రెండ్ని ఎవరు స్వస్థపరిచారు? ఇక్కడ యేసయ్య స్వస్థపరిచినాడు. అంటే బెల్లంపల్లిలో సంచరించే దేవుడు ఎవరు? యేసయ్య. బెల్లంపల్లికి ఒకవేళ ఎవరు వచ్చినా ఎవరు తాకుతారు? యేసయ్యనే తాకుతాడు. ఆయనే స్వస్థపరిచే దేవుడు యేసయ్య. అంటే మీరు ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడికి? ఫస్ట్ టైం వచ్చారు. మొదటిసారి దేవుడు అద్భుతం చేశారు. క్రీస్తు కనికరించి స్వస్థపరిచారు. కాళ్ళు లేపు ఒకసారి. ఇంతకుముందు ఇట్లా లేపగలిగావా? ఇంతకుముందు లేపలేదు. అసలు ఇట్లా నడవలేదు. ఇప్పుడు నీకుగా నువ్వే నడుస్తున్నావు. అవునా నాన్న? అవును. అంటే మెడిసిన్ వేసుకున్నప్పుడు ఈ రిలీఫ్ ఉండేనా? రిలీఫ్ లేదు.
ఇప్పుడు నీకు రిలీఫ్ ఇచ్చింది ఎవరు? ఏసే. నువ్వు క్రైస్తవుడవా? అవును. అవునా? క్రైస్తవం. ఆయన కాదు, కాదు, ఆయనను తెచ్చావు. అవును. ఇప్పుడు నీవు తెచ్చినందుకు దేవుడు ఆయనను కనికరించాడా? అవును, కనికరించాడు. దేవుడు కృప చూపి ఆయనకు స్వస్థత ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువా, యేసు ప్రభువా, నువ్వు రక్షకుడవని, నువ్వు రక్షకుడవని, దేవుడవని నేను నమ్ముతున్నాను. నేను నమ్ముచున్నాను. నా పాపాల నిమిత్తం చనిపోయి తిరిగి లేచిన దేవుడవని నమ్ముతున్నాను. నా కొరకు రక్తం కార్చిన దేవుడవని నమ్ముతున్నాను. నా పాపాలన్నీ నీ రక్తంలో కడిగి నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించాను. యేసయ్యా, నా హృదయంలోకి రండి, దేవుడిగా ఉండండి. నా పాపాలు క్షమించినందుకు వందనాలు. నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు. నీ సాక్షిగా నేను బ్రతుకుతాను. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, 50 దినాలు ఒక అన్యుడు వచ్చి రక్షించబడి స్వస్థత పొంది అద్భుతం జరిగించినందుకు నువ్వేమంటావు?